బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ జలసౌదాలో కృష్ణా రివర్ పోర్ట్ సమావేశం జరగనుంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగింతపై చర్చించనున్నారు. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కరస్పాండ్ నిధుల విడుదలపై చర్చించనున్నారు. ఇలాగే రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఇక ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటున్నారు. ముందు కృష్ణానదిలో వాటా తేల్చాలని టీ సర్కార్ పట్టుబడుతున్నారు. ఇక 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది. తాత్కాలికంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ జలసౌదాలో కృష్ణా రివర్ పోర్ట్ సమావేశం జరగనుంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగింతపై చర్చించనున్నారు. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కరస్పాండ్ నిధుల విడుదలపై చర్చించనున్నారు. ఇక రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటున్నారు. ఇక ముందు కృష్ణానదిలో వాటా తేల్చాలని టీ సర్కార్ పట్టుబడుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది. తాత్కాలికంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. ఇక నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.